దూరం నోకి కాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ अच्छा కాంట్రాక్టర్ గారు టూరిజం డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ మీరు ఇక్కడ స్థానికులేనా? టూరిజం మీరు మన మీ టూరిజం మీరు స్థానికులేనా? మచిలీపట్నం. మీకు ఒకటి ఇక్కడ ఎమోషన్ ఏంటంటే అక్కడి నుంచి వస్తుంటే ఈ హ్యావ్లాక్ దీనికి మధ్య నుంచి గోదావరి కనబడడం అన్నది ఇక్కడ గోదావరి జిల్లాల ప్రజల యొక్క ఎమోషన్. ఆ ఎమోషన్ని కాదనడానికి నేను కాదు కదా, ఎవరు సరిపోదు. మీరు కూడా చేసేటప్పుడు ఆ ఎమోషన్ని క్యారీ చేసుకుంటే వెళ్ళాలి, దానికి భంగం కలిగించేటట్టు చేయకూడదు. అంటే ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ ఏంటంటే గోదావరి గట్టు, ఆ వ్యూ. ఇప్పుడు రెండింటి మధ్యన వ్యూ ఇది మనకి చాలా కీలకం. ఆ వ్యూ దెబ్బతిందన్నది సోషల్ మీడియాలోని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. నేనేదో ఇది గీసీసీ నేనే ఇది శాంక్షన్ చేసినట్లు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇది ఏం జరుగుతుంది. నేనేదో ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ అయిన తర్వాత ఇక్కడ తమ చెప్పినట్టు ఎగ్జిబిషన్ ఆ రోజు స్టార్ట్ చేసాము. మన కార్పొరేషన్ మన కార్పొరేషన్ నేను మీకు డే 1 ఆ రోజునే చెప్పాను. మీరు ఏం చేసినా కంపల్సరీగా కార్పొరేషన్ తోటి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు చేసేది ఇండిపెండెంట్గా చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్కి మీరు ఇంటర్లింక్ అవ్వాలి. ఇంటర్లింక్ అయ్యారనుకోండి మేము క్యారీ చేయడం ఈజీ అవుతుంది. లేదంటే మీదొక ఎండ వెళ్ళిపోయి మాదొక ఎండ వెళ్ళిపోయింది అనుకోండి, రెండింటికి కనెక్షన్ లేదనుకోండి, ఈ రెండింటికి కనెక్ట్ చేయడానికి రేపు మళ్ళీ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టిందంటే వృధా చేసినట్లే ప్రజాస్వామ్యం. లేదు, ఇది బ్లండర్. ఇది అసలు ఇక్కడ ఏం వస్తుందండి? ఇది ఎందుకు సార్ మనకి అది గవర్నమెంట్ పెట్టినట్లు అప్రూవ్ అయ్యింది సార్, అది కంపల్సరీ చేయాలి సార్, అందుకని ప్రపోజ్ చేయాల్సింది. అసలు మండపం దేనికి పని అంటున్నాను అంటే దీని నుంచి మధ్యలో కింద ఓం అని వస్తుందండి. మండపం వచ్చి ఇలాగ ఓం వచ్చి మాస్టర్ తీయండి ముందు. సార్ ఇది టోటల్ ఓవరాల్ ప్లాన్ సార్. ఇది మండపం ఒకసారి మనకు వ్యూ అనేది డిస్టర్బ్ అవుతుంది సార్. ఇదే హైట్
ఇప్పుడు ఇది మండపం, దీని కింద మళ్ళీ ఓం, దీని నెక్ కింద మీకు అసలు వ్యూ డిస్టర్బ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఉన్నది 0 లెవెల్ అయితే సార్ ఆల్మోస్ట్ 5 మీటర్స్ మీకు అక్కడ చూపిస్తారు. గోదావరిలో వస్తుంది ఆయన సైడ్కి వెళ్దాం. దీంట్లోకి వెళ్ళొచ్చా? చేస్తాను. రా రా రా. ఎక్కడికి వెళ్దామా? చాలా మీరు అన్నట్టు ఇక్కడ ఒకటి పైన పెట్టుకున్నారు. ఇది దీనికి రెప్లికా ఉంటుంది. అది అర్థం నడుచుకుంటూ వచ్చేసరికి టోటల్ క్లియర్ అండ్ లైవ్ వెళ్తుందండి. వినిపించినాడు అన్నవి వినిపించిన వాట్సాప్ పెడుతుంటు. నన్ను వాయిస్ ఆ లాంగ్ రేంజ్ చూసి నన్ను వారం రోజుల నుంచి ఎందుకు ట్యాక్స్ ఫర్దర్గా సెల్ఫీ ఉండదు.
ఇలా రా చూపించాను. దానికే చేయించండి. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు పూర్వకాలం కదా మనం ఒప్పుకుంటే మనం చేసే కార్యక్రమంలోనే ఏ ఒక్క హిందూ దేవాలయం కూడా రీలొకేట్ చేయొద్దు, ఏ ఒక్క విగ్రహాన్ని మనం టచ్ చేయొద్దు. ఉన్న దేవాలయాల్ని మనం అప్లిఫ్ట్ చేద్దాం. మనం తీస్తున్న థీమ్ ఏదైతే ఉందో మీరు కామన్ థీమ్ వెళ్తున్నారు, మొత్తం అంతా కూడా పింక్ స్టోన్. సో శాండ్ స్టోన్ కి కనెక్ట్ అయ్యే విధంగా కావచ్చు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉంది, పక్కన గోదావరి మాత ఉన్నారు, ఇవన్నిటిని కూడా అప్లిఫ్ట్ చేసి దాని థీమ్ రిప్లికేట్ చేయండి అక్కడ. అంతేగాని ఏది మనం టచ్ చేయదు. వెరీ క్లియర్ మెసేజ్, మనం ఏది కూడా దేవాలయాలు టచ్ చేయం, రీలొకేట్ చేయం, ఉన్న దాన్ని అప్లిఫ్ట్ చేస్తాం. మీరు కూడా మెసేజ్ చెప్పండి. అవును, మీరు ఎక్స్టెండ్ చేయాలి అని అన్నారు, కానీ వీళ్ళు అప్లిఫ్ట్ చేయనివ్వండి, చేసే టైం చెప్పండి, నేను వస్తాను. అది కూడా మన పంతులు వారి యొక్క కార్యక్రమానికి ఇచ్చాం. ఒకవేళ మీకు ఇక్కడ దీంట్లో ఏదైనా సరే ఆట్ వన్ గా ఉంటే దానికి కూడా ఏదైనా మ్యాచింగ్ చేయించుకోండి. మీరు మీ థీమ్ తగ్గట్టు దాన్ని చేసుకోండి. పైన చెట్టుది బదులు వాళ్ళ పైన ఏదైతే మీ దగ్గర ఉందో ఇంపోజ్ చేసుకుంటే అక్కడ చెయ్యాలి. లేకపోతే ఇది ఆట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎవరి వృత్తిని కోల్పోనివ్వకుండా చేద్దాం. కొంచెం చేస్తే ఇలాంటి మేజర్ టచ్ చేస్తుంది అడ్వాన్స్ చెప్తే మేము కూడా క్లారిటీ రాదు, ఏ బాబా ఇవ్వాలే కదా, క్వాలిటీ రాదు. మాట్లాడాలి. లోగో కిందకి పెట్టాను, మిగతా వాళ్ళకి కూడా ఇచ్చాను. అది కిందకి పెట్టాను. ఓకే. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అఖండ గోదావరి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఒక పనుల్ని పర్యవేక్షించడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన, అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది. ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ హ్యావ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి, అది డిస్టర్బ్ అవుతా ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందా అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. అది క్లోజ్ డోర్ కాదు, అదంతా కూడా ఓపెన్గానే ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది. అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది. ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా, దేవాలయాలు అన్నింటిని ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలోనే ఏదైనా తరలిస్తారా, స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది. అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టుని రిప్లికేట్ అయ్యే విధంగా వాటన్నిటిని అప్లిఫ్ట్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా రీలొకేట్ చెయ్యం. ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోబోదు కూడా. మేము ఎలాగైతే ఇంతకుముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చున్నాం. ఆ రివర్ ఫ్రంట్ దారమ్మట ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం.
రీలొకేట్ చేసి యూనిఫామ్గా ప్లేస్ చేస్తామని చెప్పాం. అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది. ఏ ఒక్క దేవాలయాలను కానీ ఎక్కడైతే ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్న పిండ ప్రదానం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తి పైన ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుందన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేడం వచ్చేది క్లోజ్ డోర్ అనేది ఏమో ఓపెన్, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అది చూపించింది అయితే కొద్దిగా ఫుల్గా అయితే బాగుంటుంది. అలాగే హాస్పిటల్ ఏంటంటే డిస్టర్బ్ చేసి లేదా ఆర్ట్ చేసేసారు, కమ్యూనిటీ హాల్లో కడుతున్నారు. బాగున్నాయి డిజైన్స్. కొంచెం అది ఫ్లెక్స్ అవుతుంది ఫ్లెక్స్ చేస్తారు. మేడం తోటి మేము కాంటాక్ట్ అవుతున్నారు. ఫ్లెక్స్ అవుట్ వేసేస్తే పంతులు గారు మీరు కట్టుకుంటున్న మండపానికి కూడా ఇక్కడ కట్టుకున్న దానికి ప్రతిబింబించే విధంగా చేస్తారు, మీకు ఇబ్బంది లేకుండా. సోషల్ మీడియాలో చాలా ఇక్కడ మంచి కంటే అసలు ఇలాగ నాన్ టెక్నిక్స్ అని మళ్ళీ మా వీడియో ప్రాక్టీస్ తయారు చేస్తున్నా మళ్ళీ బస్సు కూడా ఇవ్వాలంటారా? ఇది ఎలా వచ్చింది? పెద్ద ఎంతో చేయించేయండి. ఇక్కడిది మనం పెద్ద ఆయన కూడా శ్రమ లేకుండా మనమే చేయించాం. ఇక్కడిది ఎప్పుడు పెడతారో చెప్పండి మా ప్రసాద్ నీళ్ళు చేసేద్దాం. ఎక్కడ అంతా ఇప్పుడేనా నన్ను చూసి భయపడేవాడు ఎవడో లేడు. నన్ను భయపడే వాళ్ళే ఉన్నారు. అయ్యారు నన్ను చూసి భయపడే వాళ్ళు ఉన్నారు, నన్ను భయపెట్టే వాళ్ళు ఉన్నారు. అందరూ అంటున్నారు ఏదో భయపడేదని చెప్పి పంతులుగా చెప్తున్నారు.